కోటీశ్వరులు అవ్వడానికి వాళ్ళు చేసిన సాధనలు చాలా ముఖ్యమైనవి. వాళ్ళందరూ కూడా ఆ సాధనలు చేస్తే అందరూ కూడా అలాగే అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్కడో చెప్పుంటారు. ఏ దేవుడు కూడా వాళ్ళని ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్పుండరు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ లోపలే ఒకడు ఉన్నాడు రా, వాడిని తెలుసుకో. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఇలా అయ్యున్నా, నువ్వు కూడా తెలుసుకో. సింప్లీ నన్ను ఫాలో అవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి ఎక్కడో చెప్పుంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనకి మెసెంజర్ అనేవాడు ఇంపార్టెంట్ కాదు. వాడు దేవుడు అవ్వచ్చు, వేరే వాడు ఎల్లయ్య అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, వాళ్ళు ఎవరు మనకి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు చేసిన సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధన మన ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ సాధన మాత్రమే మనం తెలుసుకొని పనిచేయడం గొప్ప విషయం. కాబట్టి సాధన చేయడానికి బద్ధకస్తులు, కన్సిస్టెన్సీ లేని వాళ్ళందరూ కూడా సింపుల్గా ఎవరొకరిని ఫాలో అయ్యి బానిసల్లాగా బతుకుతుంటారు. పొరపాటున 1 కోటి మందో 10 కోట్ల మందిలో ఒకడైనా తెలుసుకోవచ్చు, పొరపాటున అదైనా. కానీ సాధన చేస్తే మాత్రం తెలుసుకునే పాసిబిలిటీస్ చాలా పెరుగుతాయి. నేను ఉపయోగపడితే చూడండి, ఓకే, లేదంటే వదిలేయండి పక్కకి.